సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. అమ్మగారి పూర్తి పేరు ఏమిటంటే వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు మహాలక్ష్మి. అమ్మ పూర్తి పేరు బంగార ఆభరణాల స్వర్ణలత. ఈ రోజు వేసే బంగారు రేపు వేసేది కదా అమ్మ. ఇది ఎవరు పెట్టారు బంగారు ఆభరణాల స్వర్ణలత అంటే అట్లా వెళ్తుంది అమ్మ. రికార్డింగ్కి వెళ్ళేది ఎప్పుడు నాకు తెలియదు కానీ ఒకరోజు సుశీలమ్మ గారు అమ్మగారు కాదరపల్లి తెలుసు కానీ తెలుసు కాసిపీరా గారు అని ఒక ఆయన ఉన్నాడు, మాజీ ప్రెసిడెంట్ కాసిపీరా గారు. అమ్మోళ్ళ స్నేహితుడు, ఒక ఇదాలు అనుకుంటే కానీ స్నేహితుడిని కాదు కానీ వాళ్ళిద్దరు అప్పుడు లవర్స్. అప్పుడు పొలాలు కొనిచ్చేసిందంట. కొనిచ్చేసేస్తే వాళ్ళు ముస్లిమ్స్, అమ్మేమో ఏరే క్యాస్ట్. ఒక్కడికి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ అమ్మ వచ్చి ప్రాణభిక్ష పెట్టింది. ప్రాణభిక్ష పెట్టి నా కొడుకు అన్నదంట. ఇట్లా పట్టుకొని ప్రాణభిక్ష పెట్టండి, కొంగు చాచి నేను పెళ్లి చేసుకుంటే ఎకరాలు రాసిస్తానని అట్లే ఎకరాలు రాసిచ్చేసాను. తర్వాత తమిళనాడు ఆయన మ్యారేజ్ చేసుకున్నది. అయినా కానీ వాళ్ళు ఎప్పటికీ అట్లా డబ్బుల విషయంలో కానీ మా మమ్మీ అసలు కొరత అంటే తెలియదు. అది నేను సుశీలమ్మ గారి అన్నారు నాతో, ఒక ముస్లిమ్స్ పెళ్ళికి వెళ్తే అక్కడ కట్నం డబ్బులు ఇవ్వలేదని. అది అప్పుడు ఏం చేశారు, నీక కట్టలే. అప్పుడు అమ్మ అక్కడే ఉంది. అమ్మ ఈ చేతికి 80 గాజులు, ఈ చేతికి 80 గాజులు వేసుకుండేది. 20 గాజులు తీసి ఇచ్చేసిందంట, వెళ్ళి తాళి కట్టాలి. అది సుశీలమ్మ గారి ఫేస్బుక్లో ఇప్పటికి రాసి అట్లా ఉంది. నేను వెళ్ళి అడిగా, మీ అమ్మగారు అంత బంగారు వేసేదయ్యా, ఇప్పుడైనా ఎల్లారేశ్వరి బతికే ఉంది, జానకమ్మ గారు బతికే ఉన్నారు, రవణమ్మ బతికే ఉంది, తర్వాత వసంత గారు బతికే ఉన్నారు. అమ్మగారి గురించి వాళ్ళే చెప్పాలా. ఇప్పుడు నా కొడుకు చెప్తుంటే వాళ్ళ అమ్మగారి గురించి చెప్తుంటే గొప్ప అని ఎవరైనా అనుకుంటారే కానీ జానకమ్మ గారు, సుశీల గారు, ఎల్లారేశ్వరి గారు ఇప్పటికి అందరు బతికున్నారు. ఆమెతో పాటు తిరిగిన వాళ్ళందరూ అంటారు. ఇంజనీరింగ్ పాటలు రికార్డింగ్కి వెళ్తే అవన్నీ తీసేసుకోమన్నదంట. బంగారు తీసుకుని అప్పుడు తీసేయాలి బంగారు ఆవిడ తీసుకేసుకుని ఆ బంగారు నగలతోనే తాడు కట్టుకుని రికార్డ్ చేసేదంట. అలాంటిది అమ్మ. 7 వారాల నగలు, 7 వారాల నగలు. కానీ ఒక రాణిలా బతికారు, అద్భుతం, జమీందారు లాగానే. కానీ పేరుకు తగ్గట్టు ఇంట్లో మహాలక్ష్మి లక్ష్మీదేవి ఎప్పుడు తాండవం ఆడుతూ ఉండింది. అండ్ స్వర్ణలత తగ్గట్టు ఎప్పుడు బంగారు నగలతో మహాలక్ష్మి లాగా ఉండింది. అవును. ఓకే, మీకు ఊహ తెలిసిన తర్వాత అయినా కానీ ఫస్ట్ టైం అమ్మని చూసిన ఆ గుర్తు ఏదో ఒకటి ఉంటుంది కదా. నా దగ్గర ఇప్పటికి అలా ఉన్నాయి. ఆనందరాజ్ గారు ఇప్పటికీ యాక్ట్ చేస్తూ ఉన్నారు, చాలా సినిమాలలో ఉన్నారు ఇప్పటికి. ఆయన ఫ్యామిలీ హ్యాపీ. మరి మీ మాట అంత ఏమన్నా ఉందా అంటే? అస్సలు లేదు. ఏమంటే ఏమంతే. మరి ఆస్తులు మొత్తం పంపకాలు మొత్తం అయిపోయా, ఎవరిది వాళ్ళకి అన్నట్టు? ఎవరిది వాళ్ళకి. ఓకే, అంటే మీ వాటా మీకు, ఆయన వాటా ఆయన అందరికి. ఓకే, కాబట్టి ఇంకా మాటలు ఏం లేవు. అంటే ఎప్పుడన్నా ఫంక్షన్లకి, అమ్మగారి జయంతి వర్ధంతికి కలుస్తా. ఓకే ఓకే. అంటే జయంతి వర్ధంతి అన్నారు కాబట్టి మాట్లాడాలి సార్. ఏంటంటే అమ్మగారు చనిపోయిన రోజు అండ్ పుట్టినరోజు ఒక రోజే, రెండు ఒకటే రోజు. ఎట్లంటే 1928 మార్చి 10 పుట్టింది ఆవిడ. అమ్మకు పొలాలు బాగున్నాయి కనుక కొద్దిగా ఆ పొలాల విషయంలో గొడవలు ఉండేది. నాకేం ఇప్పుడు చెప్పలేదు ఆవిడ. ఎక్కడ? మన చాగల్మరిలోని ఎక్కడ మద్దుకూరు ఎటు ఆర్లగడ్డకి వెళ్ళే రోడ్డు ఉంది కదా. అవును, బైపాస్ మద్దూరు. ఇప్పుడు ఎంత రేట్ ఉంటది ఆ ఏరియా? బైపాస్ పడింది కదా. అవును, బైపాస్ పడింది కాబట్టి. అప్పుడు బైపాస్ లేదు, అన్ని పొలాలే కదా అప్పట్లో. అవన్నీ పొలాలే, చీని తోటలు. మాకు ఎక్కువ చీని తోటలు, పొరి పడేది, చెనిక్కాయ. పసుపు అయితే చెరుకు వేయాలంటే చాలా సంవత్సరాలు, 1 సంవత్సరం పట్టింది చెరుకు. మనకి చెనిక్కాయ చెట్లు అక్కడ వేసేవాళ్ళం. తర్వాత ఆ గొడవలతో అవును అప్పుడు అమెరికా వెళ్ళొచ్చాం నేను. అంటే అమ్మ 14 సార్లు వెళ్ళింది అమెరికాకి. ఓకే, 14 సార్లు. అమ్మతో పాటు నేను కూడా వెళ్తూ వచ్చామని ఇద్దరం. అక్కడ ఎవరున్నారు అంటే
కొడుకులు ఉన్నారు. ఆహాహా. అప్పుడప్పుడు నేను కూడా అమ్మ కచేరీకి బాగా వెళ్ళేది. అసలు అమ్మ సంపాదించింది ఎన్ని అవార్డులు. పాటల కచేరీకే చాలా సార్లు పోయింది. సుశీలమ్మ గారు అంటే సుశీలమ్మ గారిని ఎక్కువ అడిగారంటే కానీ మాధవ సత్యం గారు, పిఠాపురం గారు అమ్మ కచేరీకి వెళ్తే, పాటల ప్రోగ్రాం వెళ్తే ఎస్ రాజరావు గారు చెప్పేవారంట, ఏమండి సుశీల గారు అన్న ఒప్పుకుంటారేమో కానండి ఈ కామెడీ పాటలు పాడడంలో స్వర్ణలత గారు ఒప్పుకోరండి. ఆమె ఎంత అడిగితే అంత ఇవ్వాలండి, లేకపోతే రాదు. అప్పుడు కామెడీ పాటలే కదా కాబట్టి రానని చెప్పేస్తా. నేను రానండి, ఎవరున్నారు ఇంకా పాడేవాళ్ళు కామెడీ పాటలు పాడే స్వరంలో ఒక ఆయన ఉంది, ఇంకెవరు లేరు. జిక్కి గారా ఆమె గొంతు వేరు, జమున రానా గొంతు వేరు, లీలా గారా ఆమె గొంతు వేరు. కాబట్టి అట్లా అమ్మ బాగా సంపాదించింది. సంపాదించడంలో కూడా జ్ఞానంగా సంపాదించింది. మరి చాలా మంది యాక్టర్స్ కూడా మనం చూస్తూ ఉంటాము, ఏంటంటే సంపాదించిందంతా కూడా చెన్నైలలో ఇట్లా పెద్ద పెద్ద నగరాలలో అట్లా తీసుకుంటారు కదా. అమ్మ అక్కడ తీసుకోకుండా ఎక్కువగా చాగల్ మరి ఎటు సైడ్ పెట్టడానికి పెట్టుబడులు ఎందుకు? పొలాలు ఉన్నాయి కదా, పొలాలు ఉన్నాయి కాబట్టి అమ్మ అట్లా చేసేసింది. అట్లా చేసేసి అట్లా పొలాలు ఉండదు అమ్మ. అరే అమ్మగారు చనిపోవడానికి కూడా ఏంటంటే గొడవలు, అమ్మ మీద జరిగిన దాడి అంటే 1997 అమెరికా నుంచి వచ్చారు. మార్చి 5 బయలుదేరాము హైదరాబాద్కి రావడానికి. మార్చి 5 కొట్టారు. ఎక్కడ అది కొట్టింది ఎక్కడంటే నీకు బాగా గుర్తుంటది, చిన్న వంగలి పెద్ద వంగలి కాస్త ఇటు బ్రిడ్జి దిగి ఇట్లా ఎక్కాలి. అవును, ఇట్లా డౌన్కి వచ్చి మళ్ళీ పైకి ఎక్కాలి. అక్కడ పెట్టారు రాళ్ళు. అప్పుడు టైం ఎంత? రాత్రి 1 గంట. అది ఓకే ఓకే. అటుపక్క చెరికే చెట్లు బీకేవాళ్ళు ఉన్నారు, ఇటుపక్క. అది ఎండలకాలం కదా, అందరు అక్కడే పనుకుంటారు. అమ్మ గొంతిన్నారు. అట్లా చాలా అయింది. అట్లా మీరు కూడా ఉన్నారా ఏంటి? నేనున్నా డ్రైవర్ అట్లా. సో ఇక్కడ హైదరాబాద్ నుంచి రిటర్న్ వచ్చే టైంలలో అటాక్ చేశారు. అక్కడి నుంచి హైదరాబాద్కి వస్తుంది అమ్మ. అదే అక్కడి నుంచి హైదరాబాద్, మద్రాస్ నుంచి హైదరాబాద్కి వస్తుంది. ఓకే ఓకే. అట్లా ఆ తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేయించడం కానీ అక్కడే మమ్మల్ని అపోలో హాస్పిటల్కి తీసుకొచ్చారు. అపోలో హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత మార్చి 10 ఆ పుట్టినరోజు. ఇప్పుడు జానకమ్మ గారు వచ్చారు. తెల్లారుజున 5 గంటలకి చనిపోయింది. లా ఉంటుంది మనిషి, చాలా లా ఉంటుంది మమ్మీ. మమ్మీకి ఎప్పుడు ఎక్కడికి వచ్చిన కుక్కలు ఉండేటి, ఎన్నికిడితే ఎక్కువ కుక్క తీసుకొని వచ్చేది. ఆ రోజు కుక్కలు ఇంటి దగ్గర పెట్టేసేసింది, లేకపోతే కుక్కలు ఉంటాయి. ఎన్నికిడితే కుక్కలు ఉంటాయి. అది మరి అమ్మ కాలం చేసిన తర్వాత అయినా కానీ మీరు దాని నుంచి బయటపడడానికి ఎన్ని రోజులు పట్టింది అసలు? పట్టిందండి. ఏంటి ఇప్పుడు కూడా ఆమె లేని నోటి ఇప్పటికి ఉంది. 10 సంవత్సరాలు నేను ఫంక్షన్ పెడుతుంటా. ఆ ఫంక్షన్లో ఓదార్చుడు ఎవరి వల్ల కాదు. ఒకసారి అప్పారావు గారిని, ఈ అమ్మాయిని షకీలాను, గీతా సింగ్ని పిలిచా. ఏడుస్తుంటే పట్టుకోవడం వాళ్ళ వల్ల కాలే. అది నా ఛానల్లో పెట్టా. మా ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్లో పెట్టేసా. అంటే ఇప్పటికీ ఉంటుంది మా అమ్మగారి బాధ అంటే నాకు. అంటే ఈ సంపాదన అంతా కూడా ఆమె సంపాదించిన డబ్బులు ఇవన్నీ. మేము అనుకుంటే కానీ మా వల్ల ఏది కాదు. చాలా మంది అనుకుంటారే కానీ మా వల్ల ఏది కానే కాదు. మా వల్ల ఏది, ఈ సంపాదన అంతా ఆమెదే. ఇప్పుడు అంత సంపాదించారు కానీ మనిషి లేరు. మనిషి లేదంటే కానీ ఇప్పుడు ఆ లోటు ఉంటుంది ఇప్పుడు కూడా. సరే మరి మీరు ఉన్న టైంలలో కూడా సో అన్ని సినిమాలు చేశారు. అన్ని సినిమాలు చేసి డబ్బుల పరంగా కానీ సో జాగ్రత్త చేసుకున్నారా? నాకంటే ఏమి లేవండి. నాకు అంత ఆర్థిక ఇబ్బందులు అంటే ఏమి లేవు. నాకు ఇబ్బందులు అయితే ఏం లేదు. నేను చెప్పానుగా నీకు ఒకటి, అర్థం నాకు ఏది లేదు. కానీ ఇప్పుడు మాత్రం అంటే చూస్తూ వచ్చేలే. పాత రోజుల్లో సురభి బాలసరదేవి అని ఒక యాక్టర్ ఉండేది. ఆవిడ పడిన ఆర్థిక ఇబ్బందులు నేను ఎరుగుదును. సినీ నటి గిరిజా గారికి ఎక్కువ పాటలు మా అమ్మే పాడింది. గిరిజా గారికి కానీ, గీతాంజలికి కానీ, ఛాయిదేవికి కానీ, మీనా కుమారికి కానీ అన్నీ అమ్మే పాడింది. ఆ గిరిజా కూతురు సలీం ఇప్పటికి ఉంది. కానీ వారు పాడిన గిరిజా గారి ఇల్లు తేనింపేటలో చాలా పెద్ద ఇల్లు.
మాదేమో బాన్చంద్ర ఇంటి ఎదురుగా ఇక్కడ మన టీ నగర్ దగ్గర టీ నగర్ టీ నగర్ మాస్టర్ వేణు గారి ఇంటి ఎదురుగా మా ఇల్లు. మా ఇంటి పక్కన తమిళ యాక్టర్ సూర్య గారి ఇల్లు, ఓకే వాళ్ళ ఇంటి పక్కన మనోరమ గారి ఇల్లు, ఇంకా వారింటి పక్కన రాజబాబు గారి ఇల్లు. టీ నగర్ లో మాది 5 గ్రౌండ్లు, అంటే 2.5 ఎకరా. అంటే ఎట్లా సంపాదించండి చూడండి. ఎవరికి శాగలమారి స్వర్ణలత అంటే ఎవరికి భయపడేది కాదు ఆవిడ.